హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. లాస్ట్ టైం మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈరోజు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడెంటిఫికేషన్ మీద ఒక చిన్న రివిజన్ చేద్దాం. మనకి క్యాష్ వల్ల వచ్చేవి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ రిసిప్ట్ అవ్వచ్చు లేదా పేమెంట్ కావచ్చు. ఏదైనా సరే మనకు వచ్చే రిసిప్ట్ కావచ్చు లేదా పేమెంట్ కావచ్చు. అయితే అది క్యాపిటల్ నేచర్లో రావచ్చు లేదా రెవెన్యూ నేచర్లో రావచ్చు. క్యాపిటల్ నేచర్లో వచ్చే రిసిప్ట్ అయితే అది లయబిలిటీ అవుతుంది. అలాగే రెవెన్యూ నేచర్లో ఉండే రిసిప్ట్ అయితే అది ఇన్కమ్ అవుతుంది. అలాగే క్యాపిటల్ నేచర్లో ఉండే పేమెంట్ అయితే అసెట్ అవుతుంది. అలాగే రెవెన్యూ నేచర్లో ఉండే పేమెంట్ అయితే ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం. క్యాపిటల్ నేచర్లో ఉండే రిసిప్ట్ లయబిలిటీ అవుతుంది. క్యాపిటల్ నేచర్లో ఉండే పేమెంట్ అసెట్ అవుతుంది. రెవెన్యూ నేచర్లో ఉండే రిసిప్ట్ ఇన్కమ్ అవుతుంది. రెవెన్యూ నేచర్లో ఉండే పేమెంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చి బ్యాలెన్స్ షీట్ అండ్ P&L ఎలా వేయాలన్నది లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం. ఈరోజు కూడా సేమ్ అదే చేద్దాం. బ్యాలెన్స్ షీట్లో వచ్చేసరికి అసెట్స్ అండ్ లయబిలిటీస్ వస్తాయి. అలాగే P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేసరికి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం అకౌంట్ ఫర్ చేస్తాం అన్నమాట. ఈరోజు మనం చూడబోయే ఎగ్జాంపుల్ మిస్టర్ రామ్కి సంబంధించింది. మిస్టర్ రామ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ అనమాట. అయితే ఇతనికి శాలరీ వచ్చింది. శాలరీ ఎంత రిసీవ్ చేసుకున్నాడు ఇతనికి శాలరీ వచ్చి 50,000 రూపీస్ వచ్చింది. ఈ 50,000 ఏంటి ఇతనికి? ఇది రెవెన్యూ రిసిప్టే కదా. అలాగే ఇది రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏమవుతుంది? అతనికి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ అంటే ఎక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అకౌంట్ ఫర్ అవుతుంది. నెక్స్ట్ రెంట్ పెయిడ్. వీటన్నిటికీ రెండో ట్రాన్సాక్షన్ ఉంది వెనకతలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ రిసీవ్డ్ అంటే అతనికి శాలరీ వచ్చింది, అది P&L అకౌంట్కి వెళ్తుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ వెనకతలు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ వచ్చింది కదా 50,000. ఆ 50,000 కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాం అది చూద్దాం. ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ వరకు ఒక 1 లెవెల్ చూద్దాం. నెక్స్ట్ లెవెల్కి మళ్ళీ వెళ్దాం. సెకండ్ వచ్చి రెంట్ పెయిడ్. అతను ఏం చేశాడు? రూమ్ రెంట్ పే చేశాడు. ఎంత? 6,500 రూపీస్ పే చేశాడు. ఇది కూడా ఆల్రెడీ అయిపోయిన ట్రాన్సాక్షన్. ఫ్యూచర్లో వచ్చేది ఏం లేదు దీని నుంచి బెనిఫిట్ అతనికి. సో ఇది కూడా రెవెన్యూ నేచరే, కానీ ఇది పేమెంట్ కాబట్టి రెవెన్యూ పేమెంట్ అనేసరికి ఇదేమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ అంటే ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే మనం అకౌంట్ ఫర్ చేయాలి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా ఒక ఎక్స్పెండిచరే, రెవెన్యూ ఎక్స్పెండిచరే. ఎంత? 900 రూపీస్. ఇది కూడా రెవెన్యూ పేమెంట్ అంటే ఎక్స్పెండిచర్. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే మనం అకౌంట్ ఫర్ చేస్తాం. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే అదర్ దెన్ దీస్ అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ కాకుండా రిమైనింగ్ ఇంట్లో ఉండే ఖర్చులు, గ్రాసరీ అని అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. అవన్నీ కలిపి 5,800 రూపీస్ అయింది. ఇదేంటి? ఇది కూడా ఎక్స్పెండిచరే, పేమెంటే. ఏ నేచర్? రెవెన్యూ నేచర్. ఆల్రెడీ స్పెండ్ అయిపోయిన ఎక్స్పెండిచర్ కాబట్టి రెవెన్యూ నేచర్ పేమెంట్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్పెండిచర్ అవుతుంది. అమౌంట్ ఎంత? అది ఏ అకౌంట్లో ఏ స్టేట్మెంట్లో వేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని అకౌంట్ ఫర్ చేస్తాం ఎక్స్పెండిచర్ని. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెట్టాడు. ఎంత? 2,700. ఇది కూడా సేమ్ రెవెన్యూ పేమెంటే, ఎక్స్పెండిచరే అవుతుంది. ఎక్స్పెండిచర్ అనేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే మనం అకౌంట్ ఫర్ చేస్తాం. నెక్స్ట్ బైక్ పర్చేస్. ఇది చూడండి ఒకసారి. బైక్ పర్చేస్. ఇక్కడ బైక్ అనేది ఇతనికి ఏంటిది? ఫ్యూచర్లో ఇతనికి బెనిఫిట్ వస్తుంది కదా బైక్ వల్ల. కాబట్టి బైక్ అనేది ఏమవుతుంది? ఒక క్యాపిటల్ అసెట్ అవుతుంది. క్యాపిటల్ నేచర్ ఇది. ఓకే, ఇది క్యాపిటల్ నేచర్ కాబట్టి
దీన్ని క్యాపిటల్ నేచర్లో మనం అకౌంట్ ఫర్ చేసుకుంటాం. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి, బైక్ మొత్తం అతను డబ్బులు పెట్టి తీసుకోవాలా. బైక్ టోటల్ వాల్యూ వచ్చి 1,00,000 రూపీస్. అయితే 85,000 లోన్ పెట్టి తీసుకున్నాడు. 85,000 లోన్ పెట్టి తీసుకున్నాడంటే ఏంటిది, ఇది అతనికి వచ్చిన రిసిప్ట్ కదా. ఎలా వచ్చిన రిసిప్ట్ అంటే ఇతను లోన్ తీసుకుంటేనే బైక్కి అతను కొనగలిగాడు. కాబట్టి ఫస్ట్ బైక్ చూద్దాం. బైక్ వచ్చేసరికి ఎంత, బైక్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా. బైక్ అనేది ఏమవుతుంది, క్యాపిటల్ పేమెంట్. క్యాపిటల్ పేమెంట్ అనేసరికి ఎసెట్ అవుతుంది. ఎసెట్ అనేది బ్యాలెన్స్ షీట్లో మనం అకౌంట్ ఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు లోన్ తీసుకున్నాడు కదా. లోన్ అనేది ఎక్కడ తీసుకున్నాడు అతను, లోన్ అనేది 85,000 తీసుకున్నాడు అనమాట. 85,000 లోన్ తీసుకున్నాడంటే అదేంటిది, అది కూడా ఫ్యూచర్లో పే చేయాలి. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు లోన్ తీసుకున్నాడంటే ఈరోజు పే చేయడు కదా, 1 ఇయర్లో అయిపోదు కదా. లోన్ తీసుకున్నాడంటే టైం పడుతుంది. కాబట్టి ఇది క్యాపిటల్ నేచర్ అవుతుంది. కానీ ఇది రిసిప్ట్ కదా, లోన్ తీసుకున్నాడంటే డబ్బులు వచ్చాయి. సో ఇది క్యాపిటల్ రిసిప్ట్. క్యాపిటల్ రిసిప్ట్ అనమాట. క్యాపిటల్ రిసిప్ట్ అనేసరికి ఇది లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ అనేసరికి మనం ఎక్కడ అకౌంట్ ఫర్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్లో అకౌంట్ ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇతను క్యాష్ పేమెంట్ చేశాడు. పైన అన్నిటికీ క్యాష్ ట్రాన్సాక్షన్ చూద్దాం అన్నాను కదా, అప్పుడు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా చూద్దాం. ప్రస్తుతానికి 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొన్నాడు, అంటే 1,00,000 రూపాయలు పెట్టి అసెట్ క్రియేట్ అయింది. అలాగే లోన్లో ఏమైంది, ఒక 85,000 బైక్ లోన్ క్రియేట్ అయింది. అలాగే క్యాష్ ఏమైంది, ఇది కూడా పేమెంట్ రాద్దాం. క్యాపిటల్ పేమెంట్. ఓకే, ఎంత, 15,000. ఇదేమవుతుంది, లయబిలిటీ అవుతుంది, ఎసెట్ అవుతుంది, కాకపోతే నెగిటివ్ బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇది పేమెంట్ అనమాట. బయటికి వెళ్ళిపోతుంది కదా క్యాష్ వస్తే రిసిప్ట్ ప్లస్ పాజిటివ్లో ఉంటుంది, పోతే నెగిటివ్ అనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, హౌస్ లోన్ ఈఎంఐ. ఇతనికి హౌస్ లోన్ కూడా ఉంది. ఇతను హైదరాబాద్లో పనిచేయచ్చు, బయట వేరే ఎక్కడన్నా ఆంధ్రాలో అతనికి ఇల్లు ఉండొచ్చు. సో హౌస్ లోన్ ఈఎంఐ ఎంత, 13,000 per month. ఇందులో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, 3,000. అయితే ఈ హౌసింగ్ లోన్ ఎంత అనేది మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌసింగ్ లోన్ అనేది ఒక 10 lakhs, 10 లక్షలు పెట్టి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు అంటే 10 లక్షలకు వచ్చింది ఇంటికి. ఓకే, 10 లక్షలు పెట్టి ఇల్లు తీసుకుంటే అతనికి ఇప్పుడు ఈ మంత్ 13,000 అనేది అతను పే చేయాల్సి వచ్చింది. ఈ 13,000లోని 3,000 అనేది ఇంట్రెస్ట్. అంటే ఇది ఈ మంత్కి అయిపోయింది, ఆల్రెడీ కంప్లీటెడ్, ఈ మంతే అది. దీనివల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ మళ్ళీ ఫ్యూచర్లో పే చేసేది ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రిన్సిపల్ మీద పే చేస్తాడు, బ్యాలెన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని మీద పే చేస్తాడు. సో ప్రజెంట్ ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రీవియస్గా ఓపెనింగ్ ఎంతైతే ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్ మీద పే చేస్తాడు. కాబట్టి ప్రిన్సిపల్ అంటే ఏంటంటే లోన్ అమౌంట్ అనమాట. ఓపెనింగ్ లోన్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ పే చేస్తాడు. కాబట్టి ఇది కంప్లీట్ అయిపోయిన ట్రాన్సాక్షన్, కాబట్టి ఇది రెవెన్యూ నేచర్ అవుతుంది, రెవెన్యూ పేమెంట్ అవుతుంది. ఇది రెవెన్యూ పేమెంట్ అంటే ఎక్స్పెండిచర్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అలాగే ఇప్పుడు 3,000 ఓకే, మరి 3,000లో ఇంకా బ్యాలెన్స్ ఎంత మిగిలింది, ₹10,000 అనేది మిగిలింది. ఈ 10,000 ఏంటిది, ఇది కూడా పేమెంటే, బట్ ఏంటి, క్యాపిటల్ నేచర్. అంటే లోన్ అమౌంట్ పే చేశాడు కదా, క్యాపిటల్ పేమెంట్ అంటే లోన్ నుంచి తగ్గాలన్నమాట. క్యాపిటల్ పేమెంట్ అంటే లోన్ అనేది మోర్ దెన్ 1 అకౌంటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అది క్యాపిటల్ నేచర్ అవుతుంది. క్యాపిటల్ పేమెంట్ కాబట్టి ఇదేమవుతుంది, లయబిలిటీ అవుతుంది. తగ్గుతుందో పెరుగుతుందో చూద్దాం. లయబిలిటీ అవుతుంది. లయబిలిటీ అయినప్పుడు బ్యాలెన్స్ షీట్లో అకౌంట్ ఫర్ చేయాలి దీన్ని. అంటే ఇప్పుడు ఈ 13,000 ఏదైతే ఉందో ఈ 13,000ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ 13,000ని 10,000 అండ్ 3,000గా డివైడ్ చేస్తాం. 10,000 అనేది క్యాపిటల్ నేచర్. క్యాపిటల్ నేచర్ ఎందుకైంది, అది లోన్ రీపేమెంట్ అనమాట, ప్రిన్సిపల్ అమౌంట్ రీపేమెంట్. అలాగే 3,000 అనేది ఏంటి, రెవెన్యూ పేమెంట్. రెవెన్యూ పేమెంట్ ఎందుకైంది, అది ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనకి లోన్లో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో అది రెవెన్యూ నేచర్ అయిందనమాట. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి క్రెడిట్ కార్డ్. ఇప్పుడు జనరల్గా అందరూ చేసేది ఏంటంటే క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 1,30,000 యూస్ చేసాం. యూస్ చేసి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం, 1,35,000. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఫస్ట్ క్రెడిట్ కార్డు పేమెంట్ చేసేస్తున్నారు వచ్చిన శాలరీతో.
చేసి మళ్ళీ అదే క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మళ్ళీ విత్డ్రా చేసేస్తున్నారు. అంటే నెట్గా అమౌంట్ ఎంత ఖర్చు పెట్టుకున్నాడు అతను? యాక్చువల్గా మొత్తం పేమెంట్ ఎంత చేశాడు? 1,35,645 రూపీస్ పేమెంట్ చేశాడు బిల్ అమౌంట్. కానీ మళ్ళీ ఎంత విత్డ్రా చేసేసాడు? ఇమీడియట్గా 1,30,000 విత్డ్రా చేసేసాడు. సో బ్యాలెన్స్ నెట్ ఎంత ఖర్చు అయింది అతనికి? 5,645 రూపీస్ ఖర్చు అయింది అనమాట. ఈ 5,645 రూపీస్ ఏంటి అతనికి? ఇది కూడా రెవెన్యూ పేమెంట్. రెవెన్యూ పేమెంట్ కాబట్టి ఎక్స్పెండిచర్ అవుతుంది, P&L అకౌంట్లో అకౌంట్ ఫర్ అవుతుంది. ఓకే కదా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ వేసుకుందాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకసారి నోట్ చేద్దాం. ఫస్ట్ ఏమైంది అతనికి? ఫస్ట్ శాలరీ వచ్చింది కదా. ఎంత వచ్చింది శాలరీ ఎంత వచ్చింది? 50,000 శాలరీ వచ్చింది. అంటే బ్యాంక్ అకౌంట్లోకి పాజిటివ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? శాలరీ ఎంత వచ్చింది? శాలరీ ఎంత వచ్చింది? 50,000 రూపీస్ పాజిటివ్ వాల్యూ వచ్చిందనమాట. నెక్స్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ రెంట్ పే చేశాడు. ఎంత? 6,500 రెంట్ పే చేశాడు. 6,500 రెంట్ పే చేస్తే ఏమవుతుంది? రెంట్ అనేది క్యాష్ బ్యాలెన్స్ ఏమవుతుంది? రెంట్ పే చేస్తే తగ్గిపోతుంది కదా. సో రెంట్ ఎంత అమౌంట్ ఎంత? రెంట్ అమౌంట్ 6,500 మైనస్ అంటే బ్రాకెట్లో పెట్టుకుంటాం అకౌంటింగ్లో. నెక్స్ట్ వచ్చి 900 ఎలక్ట్రిసిటీ బిల్ పే చేశాడు. మైనస్ ఎలక్ట్రిసిటీ బిల్ రూపీస్ 900. నెక్స్ట్ వచ్చి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి 5,800 పే చేశాడు. మైనస్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ వచ్చి 5,800. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ 2,700. నెక్స్ట్ వచ్చి బైక్ పర్చేస్ చేశాడు. కానీ అందులో క్యాష్ పేమెంట్ ఎంత? ఓన్లీ 15,000 క్యాష్ పేమెంట్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 85,000 లైబిలిటీ అనమాట. అంటే లోన్ తీసుకున్నాడు. బైక్ వాల్యూ 1,00,000 రూపాయలు, కానీ లోన్ తీసుకుంటే ఉన్నది 85,000, క్యాష్ పేమెంట్ చేసింది 15,000. సో ఇతనికి క్యాష్లో బ్యాలెన్స్ ఎంత తగ్గుతుంది? అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ ఎంత తగ్గుతుంది? 15,000 తగ్గుతుంది. మైనస్ బైక్ ఎంత? 15,000 తగ్గుతుంది. నెక్స్ట్ హౌసింగ్ లోన్ పేమెంట్ చేశాడు. హౌసింగ్ లోన్కి ఈఎంఐ ఎంత కట్టాడు? 13,000 కట్టాడు. అంటే 13,000 బ్యాంక్ నుంచి అతనికి డిడక్ట్ అయిపోతుంది. మైనస్ హౌసింగ్ లోన్ రూపీస్ 13,000. నెక్స్ట్ ఏంటి? క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాడు కదా. నెట్ ఫిగర్ ఎంత? 5,645 రూపీస్ అనేది అది నెట్గా అతను పేమెంట్ అంటే ఎక్స్ట్రా చేశాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,35,645 రూపీస్ అతను పే చేశాడు. కానీ మళ్ళీ విత్డ్రా ఎంత చేసేసాడు? 1,30,000 విత్డ్రా చేసేసాడు. అంటే నెట్ ఎంత పోయింది అక్కడ అతనికి? రెండింటికి డిఫరెన్స్ అనమాట. 5,645 రూపీస్ అతనికి నెట్గా ఖర్చు అయింది, బ్యాంకులోంచి తగ్గిపోయింది. సో క్రెడిట్ కార్డు నెట్ ఛార్జెస్ ఎంత? క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఎంత? 5,645. ఇప్పుడు ఇతనికి బ్యాలెన్స్ ఎంత వచ్చింది? క్యాష్ బ్యాలెన్స్, నెట్ క్యాష్ బ్యాలెన్స్ 50,000 మైనస్ 6,500 మైనస్ 900 మైనస్ 5,800 మైనస్ 2,700 మైనస్ 15,000 మైనస్ 13,000 మైనస్ 5,645. 455 రూపీస్ ఇతని దగ్గర బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ మిగిలింది. 4,055 రూపీస్ క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మన ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఉన్నాయి కదా, 2 స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఒక్కొక్కటి వేసుకొని వచ్చేద్దాం. ఫస్ట్ ఏంటి? శాలరీ రిసీవ్డ్. శాలరీ వచ్చింది అతనికి. శాలరీ వచ్చిందంటే అతనికి ఏంటని చెప్పాం మనం? ఇన్కమ్ అని చెప్పాం కదా. ఇన్కమ్ అంటే ఇందులో వస్తుందని చెప్పాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుందని చెప్పాం.
కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఇన్కంలోని శాలరీ ఎంత 50,000. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఈ 50,000 ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. నేను అక్కడ వేయట్లా, ఇక్కడ వర్కింగ్ ఇక్కడ చేసేసా. ఇక్కడ బ్యాలెన్స్ డైరెక్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ నేను బ్యాలెన్స్ షీట్లో తీసుకువెళ్తాను అనమాట. ఇక్కడ చూసుకోండి, డబుల్ ఎంట్రీ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా 2 ప్లేసెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది మనకి అకౌంటింగ్లో. దాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఇన్కమ్ స్టేట్మెంట్లో ఇన్కమ్ సైడ్ శాలరీ 50,000 రిఫ్లెక్ట్ అయింది. సెకండ్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? శాలరీస్ అని చెప్పేసి బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రెంట్ పెయిడ్ 6,500. ఇది ఎక్కడ రెవెన్యూ పేమెంటే, ఎక్స్పెండిచర్ అవుతుంది, P&L అకౌంట్లో వెళ్తుంది. ఓకే, P&L అకౌంట్కి వెళ్ళిపోండి. ఎంత అమౌంట్? ఎంత? 6,500. 6,500 రెంట్. రెంట్ పెయిడ్ 6,500. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 6,500 ఇక్కడ బ్యాంక్ నుంచి కూడా తగ్గింది. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్ 900 పేమెంట్ చేశాడు. అది కూడా ఎక్స్పెండిచర్లోగా వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోగా వస్తుంది. ఎలక్ట్రిసిటీ బిల్ 900. ఎలక్ట్రిసిటీ బిల్ 900 ఇక్కడ వేసుకున్నాం మనం. అలాగే ఇక్కడ బ్యాంక్ నుంచి కూడా తగ్గింది, బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి కూడా 900 తగ్గిపోయింది. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 5,800. సేమ్ ఎక్స్పెండిచర్ P&L అకౌంట్. హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ 5,800. హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5,800. అది ఇక్కడ బ్యాంక్ లోన్స్ కూడా మనకి రిడ్యూస్ అయింది. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చి ఎంత? 2,700. ఇది కూడా ఎక్స్పెండిచరే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే పడుతుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ 2,700. మెడికల్ ఎక్స్పెన్సెస్ 2,700. ఓకే, 2,700 ఇక్కడ బ్యాంక్ నుంచి కూడా మనకి రెడ్యూస్ అయింది. నెక్స్ట్ వచ్చి బైక్ పర్చేస్. ఇది ఒకసారి చూద్దాం. బైక్ పర్చేస్ వచ్చేసరికి ఇక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మనకి? ఎన్ని కనబడుతున్నాయి? మొత్తం 3 కనబడుతున్నాయి. ఒకటి బైకు, ఇంకొకటి లోను, ఇంకొకటి క్యాష్. క్యాష్ అనేది ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. క్యాష్ బ్యాలెన్స్లో అడ్జస్ట్ చేసేసాం. నెక్స్ట్ ఫస్ట్ లోన్ బ్యాలెన్స్ చూద్దాం. లోన్ బ్యాలెన్స్ ఎంత? 85,000 కదా. 85,000 వచ్చింది కదా. ఈ 85,000 ఎక్కడ వస్తుంది మనకి? లోన్ తీసుకున్నాడు కదా, బైక్ లోన్. ఎంత? 85,000 లోన్ తీసుకున్నాడు. అంటే లైబిలిటీ, అంటే కొత్తగా ఒక అప్పు క్రియేట్ అయింది. లైబిలిటీ అంటే అప్పు కదా, కొత్తగా ఒక అప్పు క్రియేట్ అయింది. కాబట్టి లైబిలిటీ సైడ్ పాజిటివ్ వాల్యూ వచ్చింది అది. ఓకే, నెక్స్ట్ 15,000 కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ట్రాన్సాక్షన్ ఏముంది ఇందులో? మొత్తం 3 కదా. బైక్ పర్చేస్లో ఎన్ని ఉన్నాయి? ఒకటి క్యాపిటల్ పేమెంట్, అసెట్ ఉంది బ్యాలెన్స్ షీట్లో, లైబిలిటీ ఉంది బ్యాలెన్స్ షీట్లో, మళ్ళీ అసెట్టే ఉంది బ్యాలెన్స్ షీట్లో. అసెట్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ తగ్గించేసాం మనం. ఇక్కడ 15,000 ఇక్కడ తగ్గించేసాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈ లోన్ అమౌంట్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడ లైబిలిటీ సైడ్ వేసుకున్నాం. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చి బైక్ క్యాపిటల్ రిసిప్ట్ అనమాట. అది క్యాపిటల్ పేమెంట్, అసెట్, బ్యాలెన్స్ షీట్. ఎంత? బైక్ ఎంత? 1,00,000 రూపాయల బైక్ వచ్చింది తనకి చేతికి. 1,00,000 రూపాయల బైక్ వచ్చింది. బైక్ 1,00,000 రూపీస్ పెట్టి అతనికి బైక్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది? ఈ 3 ట్రాన్సాక్షన్స్ అయినాయి కదా. నెక్స్ట్ హౌసింగ్ లోన్ వచ్చేసరికి ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది టోటల్ వాల్యూ ఎంత? 13,000 పేమెంట్ అయింది. అంటే బ్యాంక్ నుంచి 13,000 తగ్గిపోయింది కదా. అది హౌసింగ్ లోన్ ఇక్కడ 13,000 అనేది ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ 10,000 ఏంటి? క్యాపిటల్ పేమెంట్. లోన్ అమౌంట్ లైబిలిటీ ఎంత? బ్యాలెన్స్ షీట్ నుంచి తగ్గింది. లైబిలిటీ ఎంత? 10,000 తగ్గింది అనమాట అతనికి. కానీ తనకి హౌసింగ్ లోన్ ఎంత ఉంది? 10,000. 10 lakhs అనేది హౌసింగ్ లోన్ అమౌంట్. అంటే అతనికి ఆల్రెడీ 10 lakhs అప్పు అనేది బ్యాలెన్స్ షీట్లో ఉంది. ఆ బ్యాలెన్స్ షీట్లో అప్పు ఉంది కాబట్టి దానికి ఆపోజిట్లో ఆస్తి కూడా ఉండాలి. ఏముంది? హౌస్ ఉందన్నమాట. ఈ హౌస్ అనేది ఇతనికి 10 lakhs పెట్టి అతను కొన్నాడు. దానికే లోన్ తీసుకున్నాడు బ్యాంక్ నుంచి. సో
అప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్లో రాసుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత హౌసింగ్ లోన్ కదా, హౌసింగ్ లోన్ తీసుకున్నాడు కదా, ఎంత తీసుకున్నాడు 10 lakhs తీసుకున్నాడు అతను. 10 lakhs లోన్ తీసుకున్నాడు. ఓకే, సేమ్ అదే దానికి ఏమైంది, అతనికి హౌస్కి వచ్చిందనమాట, ఇల్లు. అతనికి హౌస్ ఉంది, ఎంత వాల్యూ, సేమ్ వాల్యూ 10 lakhs ఉంటుందన్నమాట. అంటే 10 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాడు, అదే 10 లక్షలు పెట్టి అతను ఏం చేశాడు, హౌస్ కూడా కొన్నాడు అనమాట. సో హౌస్ బ్యాలెన్స్ వస్తుంది, అలాగే అతనికి లోన్ బ్యాలెన్స్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూద్దాం. ఈ ఓపెనింగ్ ట్రాన్సాక్షన్ ఇవ్వడం అర్థమైంది కదా, ఈ ఓపెనింగ్ ట్రాన్సాక్షన్ అర్థమైంది కదా. 10 లక్షలు అతనికి హౌస్ లోన్ తీసుకున్నాడు, దాంతో హౌస్ తీసుకున్నాడు. సో హౌస్ ఉంది అంటే అసెట్ ఉంది, అలాగే లోన్ కూడా కట్టాల్సింది ఉంది 10 లక్షలు. సో లోన్ క్రియేట్ చేసాం, హౌస్ క్రియేట్ చేసాం, అసెట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కొందాం. అందులో 13,000 అనేది పేమెంట్ అయింది కాబట్టి బ్యాంక్లోంచి 13,000 అనేది రెడ్యూస్ చేసాం. ఓకే, ఈ అమౌంట్. నెక్స్ట్ క్యాపిటల్ పేమెంట్ ఎంత అయింది అంటే లైబిలిటీ ఎంత పేమెంట్ తగ్గింది, బ్యాలెన్స్ షీట్లోంచి 10,000 అనేది తగ్గింది అతనికి. అంటే బ్యాలెన్స్ షీట్లో ఏమైంది, ఈ హౌసింగ్ లోన్ నుంచి ప్రిన్సిపల్ పేమెంట్, మనందరం హౌసింగ్ లోన్స్ పే చేస్తాం కదా, అందులో ప్రిన్సిపల్ పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అని 2 ఉంటాయి. అందులో ఇది ప్రిన్సిపల్ పేమెంట్ ఎంత 10,000 తగ్గింది. 10,000 తగ్గితే బ్యాలెన్స్ ఎంత ఉంది అప్పుడు 10 lakhs నుంచి 10,000 తీసేస్తే ఎంత మిగులుతుంది అతనికి 9,90,000 రూపీస్ మిగులుతుంది. ఓకే, 9,90,000 రూపీస్ మిగులుతుంది. అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా అయింది కదా, అందులో 2 ట్రాన్సాక్షన్, ఇక్కడ మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్ ఉన్నాయి, హౌస్ ఒకటి, లోన్ ఒకటి 2 అయినాయి, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్ ఒకటి 3 అయినాయి, అలాగే క్యాపిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ 4, అలాగే రెవెన్యూ పేమెంట్ ఒకటి 5. ఇంట్రెస్ట్ పేమెంట్ అయ్యి చేశారు కదా, అది రెవెన్యూ పేమెంట్ అవుతుంది, ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది, P&Lకి అవుతుంది. ఇది రెవెన్యూ ఎందుకు అవుతుందో నేను ఇందాక చెప్పాను, ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి డౌట్ ఏమైనా ఉంటే. ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత 3,000 అనేసరికి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ ఎంత 3,000. ఓకే, నెక్స్ట్ 3,000 హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, క్రెడిట్ కార్డు. ఇది మనం అక్రూవల్ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఇది రికార్డ్ చేయాలి, అప్పుడు నెట్ ఫిగర్ ఇది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే నెట్ ఫిగరే డైరెక్ట్ తీసుకుంటున్నాం. నెట్ ఫిగర్ అంటే ఎంత పే చేశాడు వాడు, 5,645 రూపీస్ పే చేశాడు. 5,645 రూపీస్ ఎక్స్ట్రా పే చేశాడు కాబట్టి అది రెవెన్యూ పేమెంట్ అయింది కాబట్టి ఎక్స్పెండిచర్లో P&Lలోకి వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఎంత, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ ఎంత అయింది 5,645. ఈ 5,645 రూపీస్ ఉంది కదా, ఈ 5,645 రూపీస్ అతనికి క్యాష్ కూడా తగ్గింది కాబట్టి ఇక్కడ కూడా ఎంట్రీ చేసుకున్నాం. క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ 455 రూపీస్ ఉంది కదా, ఇది బ్యాలెన్స్ షీట్కి తీసుకుపోదాం. అంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ మనకి ఎంత మిగిలింది 455 రూపీస్ మిగిలింది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టాలీ చేద్దాం. అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కదా, ఒకసారి చూడండి. శాలరీ అయిపోయింది, రెంట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, హౌస్ హోల్డ్ అయిపోయింది, మెడికల్ అయిపోయింది, బైక్ అయిపోయింది, హౌసింగ్ లోన్ అయిపోయింది, క్రెడిట్ కార్డ్ కూడా అయిపోయింది. సో అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి క్లోజ్ చేసేయచ్చు. 50,000 రూపీస్ టోటల్ అయింది. ఏది ఇన్కమ్స్ టోటల్. అదే ఇన్కమ్స్ టోటల్స్ని మనం ఇక్కడ తెచ్చుకుంటాం ఎక్స్పెన్సెస్ వైపు. మిగిలిన బ్యాలెన్స్ ఏంటి, ప్రాఫిట్ ఆర్ లాస్ అనమాట. ఇది ఈ మంత్లో ఈ రామ్కి వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అనేది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. 50,000లోంచి 6,500 మైనస్ చేయండి, 900 మైనస్ 5,800 మైనస్ 2,700 మైనస్ 3,000 మైనస్ 5,645 ఎంత వచ్చింది 25,455 రూపీస్ అనేది అతనికి ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ని ఏం చేయాలని చెప్పాను నేను, ఇక్కడికి తీసుకురావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత 25,455. ఇప్పుడు టోటల్స్ చేద్దాం. 25 బ్యాలెన్స్ షీట్ టోటల్ చేయాలంటే ఫస్ట్ లైబిలిటీ సెట్ చేసేద్దాం. 25,455 ప్లస్ 85,000 ప్లస్ 9,90,000 ఎంత అయింది 11,00,000
455 రూపీస్ అయింది. అలాగే అసెట్ సైడ్ కూడా చూస్తే 1 lakh ప్లస్ 10 lakhs 11 lakhs 455 అయింది. ఇది కూడా 11,455 అయింది. ఇలాగా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ అయిపోయింది అనమాట. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.